ఇక్కడ ఆస్ట్రాలజీకి చాలామందికి ఆస్ట్రాలజీకి జెమాలజీ అంటే ఏంటి, ఆస్ట్రాలజీ ఏంటంటే కూడా చాలామందికి తెలియదు. ఆస్ట్రాలజీ అంటే ఏంటంటే ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం, కాల గమనం, దీనికి సంబంధించింది. గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి, దాని దగ్గరగా దూరంగా ఈ సంచారం లోపల జరిగే పరిణామాలు ఏంటనేది చెప్పేది ఖగోళ శాస్త్రం. ఇక్కడ ఆస్ట్రాలజీ ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం. అంటే ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఖగోళ శాస్త్రం నుండే ఉంది. ఇక్కడ దగ్గరగా దూరంగా ఈ ప్లానెట్స్ సోలార్ సిస్టంలో తిరగడం వల్ల జరిగే ప్రభావాలు ఏంటి అన్నది ఇక్కడ జ్యోతిశాస్త్రం అదొక్కటి చెప్తుంది. టోటల్గా చెప్పేది ఏంటంటే ఆస్ట్రానమీతో సంబంధించింది ఆస్ట్రాలజీ. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆస్ట్రాలజీ అండ్ జెమాలజీ, దీనికి దీనికి ఉన్న సంబంధం ఏంటి, దీంట్లో ఉన్న వ్యత్యాసం ఏంటి, ఆస్ట్రాలజీ అంటే ఏంటి, జెమాలజీ అంటే ఏంటి, ముఖ్యంగా మనం తెలుసుకుందాం. ఆస్ట్రాలజీ అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎ ఖగోళ శాస్త్రం. అంటే సబ్జెక్ట్ రిగార్డింగ్ ఈ ప్లానెటరీ పొజిషన్స్ ఎట్లా, మన ఖగోళ శాస్త్రం, ఈ ఖగోళ శాస్త్రంలో గ్రహాల గమనాన్ని చెప్పేదే ఆస్ట్రాలజీ. సో ఇక్కడ గ్రహాల గమనంలో జరిగే మార్పులు ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రంలోనే మనకు తెలుస్తాయి. గ్రహాల గమనంలో జరిగినప్పుడు మానవాళిపై భూమికి దగ్గరగా దూరంగా ఈ గ్రహాల గమనం జరుగుతున్నప్పుడు ఆస్ట్రాలజీలో సోలార్ సిస్టంలో జరిగే మార్పులు ఏంటన్నది ఇక్కడ ఆస్ట్రాలజీ చెప్తుంది. జరిగే వాట్ ఆర్ ద రీజన్ డిఫరెంట్ చేంజెస్ ఏంటన్నది మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అయితే ఇక్కడ ఆ జ్యోతిష్ శాస్త్రంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీ ఏముందంటే రత్నధారణ. ఇక్కడ రత్నధారణ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీ ఇన్ ఆస్ట్రాలజీలో ఉంది కాబట్టి ఇక్కడ జెమాలజీకి అంత ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఎందుకంటే రత్నాల గురించి వివరించేదే రత్నశాస్త్రం, దాన్ని జెమాలజీ అంటారు. సో ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ టాప్ మోస్ట్ ప్రయారిటీగా ఏదైతే రెమెడీ ఉందో అది రత్నధారణ మాత్రమే. ఆ రత్నాల గురించి వివరించేది రత్నశాస్త్రం, దాన్ని జెమాలజీ అంటారు. సో ఇక్కడ ఏంటంటే దీనికి రత్నశాస్త్రానికి జ్యోతిష్ శాస్త్రానికి అవినాభావ సంబంధం ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే పూర్తిగా రత్నాల గురించి అవగాహన ఉండాలి అంటే రత్నశాస్త్రం చదివి ఉండాలి. అదే జ్యోతిష్ శాస్త్రం గురించి పూర్తిగా ఏ రత్నం పడుతుంది, గ్రహాల గమనం ఏంటి అన్నది తెలుసుకోవాలంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం చదివి ఉండాలి. ఇక్కడ 2 శాస్త్రాలు, 2 డిఫరెంట్ శాస్త్రాలు ఉన్నాయి. ఈ 2 శాస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రికగ్నైజ్ పొందాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు చాలామంది రత్నాలు మీరు ఎక్కడైతే తీసుకుంటున్నారో ఫస్ట్ అడ్వైజ్ ఉన్నప్పుడు జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యుడై ఉండాలి. రత్నాలు తీసుకునేటప్పుడు రత్నశాస్త్రంలో ప్రావీణ్యుడై ఉండాలి. ఈ విధంగా 2 శాస్త్రాల వారిదే దివ్య డైమండ్స్. ముఖ్యంగా దివ్య డైమండ్స్లో ఒక జెమాలజీ రత్నశాస్త్రం నిపుణుగా టీమ్ ఆఫ్ జెమాలజిస్టులు ఉన్న జ్యోతిష్ శాస్త్రం ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే దీనికి ఉన్న డైరెక్ట్ రిలేషన్ రత్నాలు జ్యోతిష్ శాస్త్రం ఆధారంగానే అడ్వైజ్ అవుతుంది. కాబట్టి ఆ జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా అడ్వైజ్ అవుతుంది. కాబట్టి అది కూడా కరెక్ట్ అడ్వైజ్ ఉన్నప్పుడే మేము ఇచ్చే సర్టిఫైడ్ రత్నాలకు దానికి ప్రయోజనం ఉంటుంది, దాని ప్రభావం కనబడుతుంది. సో ఈ రిలేషన్ ఉంది కాబట్టి దివ్య డైమండ్స్ ఇట్స్ ఎ కాంబినేషన్. అండ్ జ్యోతిష్ శాస్త్రము ఇట్లా రత్నశాస్త్రానికి రెండిటికి వారధిగా నిలుస్తూ 2 శాస్త్రాల్లో మీకు ఒక పర్ఫెక్ట్ అడ్వైజ్ అన్నది దివ్య డైమండ్స్ నుండి మీకు లభిస్తుంది. ఇక్కడ ఆస్ట్రాలజీలో సమస్యలకు పరిష్కారాలు, ఇక్కడ ఆ సమస్యకు పరిష్కారానికి డ్రగ్ లాగా ఇక్కడ కంప్లీట్ చేస్తుంది రత్నశాస్త్రం. ఎందుకంటే వాళ్ళు ఒక మెడిసిన్ లాగా ప్రిస్క్రైబ్ చేయడము ఆస్ట్రాలజీలో అవుతే ఇక్కడ ఆ మెడిసిన్ క్వాలిటీస్ ఏంటి, మెడిసిన్ ఎంత డోసు ఏంటి అలాంటిదే ఇక్కడ రత్నశాస్త్రం చెప్తుంది. ఈ 2 శాస్త్రాలను విడదీయలేము. ఈ 2 శాస్త్రాలు కరెక్ట్గా ఉన్నప్పుడే నిజంగా రత్నం యొక్క ప్రభావం అనేది కొట్టొచ్చినట్టు మనకు కనబడుతుంది.